ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదారభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. క్రీం క్లీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథశ్రమ. మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి మార్పు అనేది వృశ్చిక రాశిలో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలయిక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది. విపరీత రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో శనీశ్వరుడు సంచారం, తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశించేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల తీసుకుంటాయి. ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది. అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి. విపరీత రాజయోగాలతోటి అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది. కష్టాల నుంచి, అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే భూ సంపద సిద్ధించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారకుడు కలిగికంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరినీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం. ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే కనుక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాడి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ, ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత సహితంగా యజ్ఞాధికృతరైనా కానీ, రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం, త్రయంబకేశ్వర ప్రాత్పశువత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా, వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కానీ, రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర పూలతోటి, తామర గింజలతోటి, తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రవిమంగళ యోగం అంతా కూడా ఏ రకంగా సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశిలో రవి భగవానుడు, అంగారకుడు, బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల మీకంతా కూడా వృశ్చిక రాశి జాతకులకి విపరీత రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో మార్పులు విశేషంగా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా మాసాంతాల్లో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివిధ ఉద్యోగాల రంగంలో వాళ్ళకు కూడా దేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ఈ యొక్క
దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారు. బృహస్పతి మార్పు వల్ల, అతిచారంలో మార్పు వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం, ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయుడు స్వామివారి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున స్వామివారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం, పసుపు రంగు వస్త్రానంతా కూడా సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడికి, అంగారకుడికి, బృహస్పతికి, మరియు శుక్రుడికి, శనీశ్వరుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శుక్ర భగవానుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి సకల శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతాల్లో నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా ఈ యొక్క మంచి లాభాలు గణించడానికి మాసాంతంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక శరీరంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు, కళారంగంలో ఉండే వాళ్ళంతా కూడా సినీ రంగంలో ఈ యొక్క ఆర్టిస్ట్ అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి, మంచి పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వటుకుబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాంతికృతులు కానీ తరచుగా మీరు ఆచరించడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. జన్మ జాతకంలో ఉండే గ్రహదోషాలకి పరిష్కారం ఆచరించండి. జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి. ఇక్కడ రవిమంగళ యోగం వల్ల భూసంపద, ధనయోగం, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు గోచారిత్య ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది, పరిష్కారం కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో, ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం, పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణలు చేసి పచ్చిక, తెలగపిండి, గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం, మరియు బొబ్బర్లు నానబెట్టి కానీ, శనగలు నానబెట్టి కానీ, ఉలవలు నానబెట్టి కానీ, పెసర్లు నానబెట్టి కానీ తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి, దీపదానం, ఉసిరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా బ్రాహ్మణోత్తమునికంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ఏళ్ళనాటి శని ప్రభావం కావచ్చు, అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు, అష్టమ శని ప్రభావం కావచ్చు, ఏవైనా కానీ దోష పరిహారం అంతా కూడా, జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క జ్యోతిష పీఠం ద్వారా మీకు అంతా కూడా అందిస్తూ ఉన్నాం. ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి. మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా వాట్సాప్ చేయండి. మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది, విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి. అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి. రాజయోగానికి కారణమవుతుంది. శ్రీమాత్రే నమః.